ఎన్నికలకు 4 రోజులు మాత్రమే ఉంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ రోజుకు 3 సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట సభల్లో పాల్గొన్నారు. కూటమిపై విమర్శలు గుప్పించారు. కూటమిపై పంచులు, చంద్రబాబుపై సెటైర్లు. 5 ఏళ్లలో ఏం చేశానో చెబుతూనే మళ్లీ అధికారం కట్టబెడితే ఏం చేస్తానని వివరిస్తున్నారు జగన్. ఇవాళ కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం పవర్ఫుల్ పంచులు పేల్చారు. జగన్ టుడే స్పీచ్ హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం. చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు 2000 ఇస్తాడు, ఓటుకు 3000 ఇస్తాడు. కొన్ని సందర్భాలలో ఓటుకు 4000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ మిగిలింది ప్రజలకు. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి, వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు.